హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వైష్. ఈరోజు వీడియో స్పెషల్ ఏంటంటే అన్బాక్సింగ్ వీడియో. నేను రీసెంట్గా అమెజాన్లో ఒక షూ ర్యాక్ ఆర్డర్ చేశాను. సో దాన్ని నేను ఆ రివ్యూ మీతో షేర్ చేసుకుంటాను అన్బాక్స్ చేసి. అండ్ ఇంకొకటి ఏంటంటే అది ఎలా అసెంబుల్ చేశానో కూడా మీకు చూపిస్తాను. సో నేను ఫస్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నాను. బాక్స్ ఓపెన్ చేశాక మనకి ఫస్ట్ కవర్ ఇచ్చారు. కవర్ తర్వాత రాడ్స్, మనకి 2 సైజెస్ రాడ్స్ వచ్చాయి. చిన్న సైజ్ వచ్చింది, పెద్ద సైజ్ కూడా వచ్చింది. సో ఈచ్ రాడ్ ఎన్ని క్వాంటిటీ ఇచ్చారంటే 28 పీసెస్ ఇచ్చారు మనకి. అంటే ఈచ్ ర్యాక్లో 4 పీసెస్ అరేంజ్ చేసుకోవాలి. ఆ ప్లాస్టిక్ వచ్చేసి మనకి 14 ఇచ్చారు. అంటే బేస్ కింద 2 పెట్టుకుంటూ వెళ్ళాలి. కింద బేస్కి ఏమో 4 ఇచ్చారు, అవి స్టాండ్ టైపు. సో మొత్తం నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి ఫిక్స్ చేసాము. మొత్తం ఫస్ట్ స్టెప్, సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఏంటని లైన్గా ఇచ్చారు, నీట్గా ఇచ్చారు, ఈజీగా ఉంది. క్వాలిటీ కూడా చాలా బాగా వచ్చింది. ఏమంటారంటే నేను ఇంతకుముందు ఒకటి తీసుకున్నాను, అది రస్ట్ వచ్చేసింది, ఐరన్ మొత్తం. ఇది అలా లేదు, ప్లాస్టిక్ మెటల్ మెటీరియల్ రెండు ఉండడం వల్ల, సో కింద కూడా ప్లాస్టిక్ బేస్ రావడం వల్ల మనం వాటర్ వేసినా ఖరాబ్ కాదు. సో ఇవన్నీ నేను చూసి చదివి ఫిక్స్ చేయడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ ఏం చేశానంటే ప్లాస్టిక్ దానికి కింద బేస్ స్టాండ్ టైపు పెట్టాను. అవి లూజ్ అవుతున్నాయి. లూజ్ అయితే రివర్స్ చేసి పెట్టాను. రివర్స్ చేసి పెడితే కొంచెం ఫిక్స్డ్ అయ్యి ఉంది. సో ఇలా రివర్స్ చేసి పెట్టాక అవి టైట్గా ఫిక్స్ అయి ఉన్నాక నేను ఏం చేశానంటే పెద్ద సైజు రాడ్స్ 4 అసెంబుల్ చేశాను. దాని తర్వాత చిన్నవి 4 అసెంబుల్ చేశాను. అలా మనం స్టెప్ వైజ్ నేను 7 ర్యాక్స్ తీసుకున్నాను. సో 7 స్టెప్స్ నేను అరేంజ్ చేసుకున్నాను. ఇందులో 5 ర్యాక్స్ ఉంది, 7 ర్యాక్స్ ఉంది, 9 ర్యాక్స్ ఉంది, 6 ర్యాక్స్ ఉంది. నేను 7 ర్యాక్స్ తీసుకున్నాను. ఇదేంటంటే షూ కోసమే కాదు, మనము మల్టీపర్పస్ యూజ్ చేయొచ్చు. క్లోత్స్ కూడా పెట్టుకోవచ్చు, ఏమన్నా చిన్న చిన్న పిల్లలవి డ్రెస్సెస్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు. మనకు నచ్చినవి ఏదైనా స్టోర్ చేసుకోవాలంటే స్టోర్ చేసేసుకోవచ్చు. నేను స్పెషల్గా షూ కోసం తీసుకున్నాను. సో ఇవన్నీ నేను నా హస్బెండ్ ఇద్దరం కలిసి ఫిక్స్ చేస్తున్నాను. ఫస్ట్ నేను ఫిక్స్ చేస్తున్నాను, అది రావట్లేదని చూసి తను కూడా నాకు హెల్ప్ చేశాడు. ఇలా ఒక్కొక్కటి పెట్టి జస్ట్ ఇట్లా రొటేట్ చేసేసేయాలి. రొటేట్ చేసేస్తే అది ఈజీగా మనకి ఫిక్స్ అయిపోతుంది. అంత ఈజీగా లేదు, కొంచెం టఫ్గానే ఉంది. బట్ ఫిక్స్ అయ్యాక మాత్రం అటు ఇటు ఏం కదలలేదు, నీట్గా ఈజీగా ఫిక్స్ అయ్యి ఉంది. ఇలా ఫిక్స్ అయ్యాక దీనికి నేను కవర్ వేశాను. కవర్ క్వాలిటీ ఓకే, బట్ ఆ రాడ్స్ ప్లాస్టిక్ మాత్రం చాలా బాగా వచ్చింది క్వాలిటీ. సో జిప్ ఇచ్చారు, జిప్ ఓపెన్ చేసుకోవచ్చు, డస్ట్ పడకుండా ఉంటుంది మెయిన్. అది మనకి లేదు ఓపెన్గా పెట్టుకోవాలంటే అది ఏమంటారు రోల్ చేసేసి దానికి అది పెట్టేసుకోవచ్చు. సో నేను ఒకసారి చూద్దామని కొత్త పేర్స్ ఆఫ్ షూస్, చెప్పల్స్, శాండిల్స్ ఒక 2 పేర్స్ పెట్టి చూసాను, కొత్తవి, ఇవి యూజ్ చేయలేదు. సో ఇలా ఇదే ఫ్రెండ్స్ నేను ఆర్డర్ చేసుకున్న షూ ర్యాక్. మీకు కనుక నచ్చినట్టయితే నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు చూసి పర్చేస్ చేసుకోండి. దీని కాస్ట్ అరౌండ్ 1000 పడింది అనుకుంటా. మీకు కనుక నా వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ వైష్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్.